బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ఉద్యమ నేత గౌరవ మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారికి, అదేవిధంగా మన స్థానిక పార్లమెంటు సభ్యురాలు గౌరవ మాలోత్ కవిత గారికి, అదేవిధంగా మన స్థానిక ఎంపీ రాజ్యసభ గాయత్రి రవీణ గారికి, అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్సీ తాతామధు గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మాజీ శాసనసభ్యురాలు హరిప్రియ గారికి, సీనియర్ నాయకులు దిండిగాల రాజేంద్రన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, అతిరథ మహారథులందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సోదర సోదరీమణులకు, పత్రికా మిత్రులకు, ఆ బయట ఉన్నటువంటి సోదరులకు అందరికీ కూడా ఉద్యమాభినందనలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, మనమందరం కూడా జరిగినటువంటి కాలాన్ని మర్చిపోయి ముందున్నటువంటి భవిష్యత్తు కోసం మీరందరూ కూడా గట్టిగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇంతకుముందే చెప్పిన, మా పని అయిపోయింది మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత, కానీ ఇప్పుడు మీకోసమే కష్టపడాల్సినటువంటి అవసరం. కాబట్టి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి మనందరం కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా పూర్తి స్థాయిలో నిమగ్నమై ముందున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల కోసం మనందరం కూడా సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రధానంగా మన నాయకుడు ఒకటే చెప్పారు, అబద్ధాలు మాట్లాడొద్దు, వాస్తవాల్ని ప్రజల ముందు పెట్టండి అని చెప్పడం జరిగింది. మనందరం కూడా నిక్కచ్చిగా అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మనం చేసినటువంటి పనులు శాంతాడంత ఉన్నాయి కాబట్టి మనం పోయి ప్రజల ముందు ఉంచితే ప్రజలే మనని గెలిపిస్తారని చెప్పేసి, వాస్తవాల్ని ప్రజలు గ్రహిస్తారని చెప్పేసి మనం నమ్మినాం. కానీ ప్రజలు వాస్తవాలను చూడలే, అబద్ధాలని నమ్మిరు, అబద్ధాలకు మోసపోయిరు. ఇప్పుడు మోసపోయి గోసపడతామని చెప్పేసి అభద్రతతో ఉన్నారు ఈరోజు గ్రామాలల్లో. ఎక్కడికి పోయినా, పాన్ షాప్ కాడికి పోయినా, హోటల్ కాడికి పోయినా, బస్ స్టాండ్లో నిలబడ్డా, ఏదైనా రస్తా మీద నిలబడ్డా ప్రతి ఒక్కరు నోట్లలో కనిపించేటువంటి మాట ఏంటంటే, అయ్యో కేసీఆర్ గారు ఆ కుర్చీలో లేకపాయే, మళ్ళీ రైతు బంధు వస్తుందా, రైతు బీమా వస్తుందా, మా అవ్వకు పింఛన్ వస్తుందా, మా అయ్యకు పింఛన్ వస్తుందా, నా బిడ్డకు కళ్యాణ లక్ష్యం వస్తుందా అని చెప్పేసి అభద్రతతో ఉన్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక ప్రధానంగా ఇంతకుముందు అన్నట్టుగా ఆడవాళ్ళకి ఏమైందంటే బంగారం ఇస్తాననేసరికి బాగా మోజు పుట్టకొచ్చింది. కళ్యాణ లక్ష్మితో పాటుగా తులం బంగారం, అసలు మొదటికే మోసం వచ్చింది. కానీ మనం మోసాన్ని మోసంతోనే మళ్ళీ ఎట్లా మోసం చేయాలనో మనందరం కూడా కాంగ్రెస్ పార్టీకి రానున్నటువంటి కాలంలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకే మహిళలు ఏదైతే బంగారం ఇస్తామని నమ్మితే బంగారం లేదు కదా, ఉన్నది పోయింది. ఉన్న నెలకు మందు పెడుతున్నట్టు కొండ నెలకు మందు పెడితే ఉన్న నెలకు ఉన్నట్టు అయింది. కాబట్టి వాళ్ళు పెట్టినటువంటి ఉచిత బస్సులనే మన సమావేశాలకి రావడానికి మీరందరూ ఉపయోగించుకోవాలి. చక్కగా బస్సు ఎక్కాలి, సర్ది కట్టుకొని బస్సు ఎక్కి సమావేశానికి రావాలి. ఈసారి సమావేశానికి మీరే మొత్తం నిండాలి, మగవాళ్ళు వచ్చేసరికి మహిళలే మొత్తం నిండుండే విధంగా మీరందరూ చూడాలని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మిత్రులారా, ఇక కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉందంటే, ఏదో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చేయనటువంటి తప్పు ఏదో చేసినట్టుగా ఈ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మనం అప్పులు చేసినటువంటి రాష్ట్రాల్లో 23వ స్థానంలో ఉన్నాం. మరి మనకంటే ముందు 22 రాష్ట్రాలు ఉన్నాయి. ఏదో చేయరాని పని మనం చేసినట్టుగా, ఏదో చేసిండని డబ్బాల రాళ్ళేసి డబడబా 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 కొట్టుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నికలు వస్తాయి, రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. 6 గ్యారెంటీలు అమలు చేసేది పరిస్థితి కనపడతా లేదు, దరిదాపులు కనపడతలేదు.
చివరికి ఏమైనా లంక బిందెలు దొరికితే గెలిచిన వాళ్ళం పంచుకుందాం అనుకుంటే అవి కూడా దొరకలే. లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ మోసం చేయడానికి బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ ప్రజల్ని మోసం చేయాలి, ఎంపీ ఎన్నికల్లో కూడా మోసం చేయాలనేటువంటి ఆలోచనతోని పొద్దాక కేసీఆర్ గారిని తిట్టుడే తప్ప నేనేం చేస్తా అనేటువంటి భవిష్యత్తును చెప్పేటువంటి పరిస్థితి లేదు. ప్రణాళికను చెప్పి ప్రజల ముందు ఉంచాల్సినటువంటి ప్రభుత్వం అన్ని మళ్ళీ అబద్ధాలే, మోసపూరిత వాగ్దానాలతోనే మళ్ళీ పోతా ఉన్నా. నిన్న నేను చూసిన ఇంద్రవెల్లిలో మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఎంత సిగ్గుసేటంటే ఆనాడు 1981 ఏప్రిల్ 20వ తేదీ జరిగినటువంటి సంఘటనని మరి ఆదివాసులు మర్చిపోయారు అనుకుంటా ఉన్నారు. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మరి ఆదివాసులు ఆ రోజు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఆ రోజు పోరాటాలు చేసి మరి మేము సమావేశాలు పెట్టుకుంటామని చెప్పి సమావేశానికి పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇచ్చి విచక్షణారహితంగా కాల్పులు చేసి రక్తపు టేరులైతే అక్కడికి పోయి తుడుచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏమి చేసిరయ్యా అంటే కేసీఆర్ గారు చేసినటువంటి మర్చిపోయి ప్రజలకి మభ్యపెట్టేటువంటి కార్యక్రమం ఏందయ్యా అంటే నిన్న ఏదో స్కూల్కి 10 కోట్ల రూపాయలతోని అడిషనల్ రూముల కోసం శంకుస్థాపన చేసిరట ముఖ్యమంత్రి గారు. ఇక దాంతో ఏమంటా ఉన్నారంటే ఆదివాసులు ఐఏఎస్, ఐపీఎస్ ఇంకా ఏవో చదువుకోవాలని చెప్తా ఉన్నాడు. ఇక అంటే కేసీఆర్ గారు పెట్టినటువంటి గురుకులాలు పోయినాయి, కేసీఆర్ గారు పెట్టినటువంటి లా కాలేజీ పోయింది, ఆశ్రమ అసలు చెప్పాలంటే మన ఊరు మనబడి ద్వారా 7,289 కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున మరి విద్యా వ్యవస్థను సమూలమైనటువంటి మార్పు తీసుకురావాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రయత్నం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్స్ ఈరోజు బ్రహ్మాండంగా గౌరవ మరి హరీష్ రావు గారి నాయకత్వంలో హాస్పిటల్స్, ప్రతి హాస్పిటల్ ఏ మారుమూల ప్రాంతానికి పోయినట్టని 100 పడకల హాస్పిటల్ ఉన్నటువంటి పిహెచ్సిలు బ్రహ్మాండంగా అభివృద్ధి పరుచుకున్నటువంటి విషయాన్ని మర్చిపోయి ఈయన వచ్చి 10 లక్షల రూపాయలు పెట్టి ఆ 10 కోట్ల రూపాయలకి ఏదో చెప్తా ఉన్నారు. ఇలా మరి ఇటువంటి పరిస్థితులలో ఆదివాసులకు ఆ రోజు మరి భూమి కోసం పోరాటం చేస్తే కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడు కాబట్టి మరి భూమి కోసం మరి ఆదివాసులు చేసినటువంటి భూ పోరాటాలు ఫలించాలి, వారి న్యాయమైనటువంటి కోరికను తీర్చాలి అనేటువంటి ఆలోచనతోని పోడు భూముల పట్టాలు ఇచ్చినటువంటి చరిత్ర మరి కేసీఆర్ గారికి ఉంది, బీఆర్ఎస్ పార్టీకి ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అయినా కానీ నమ్మి మార్పు కావాలి, ఏదో వస్తుందని చెప్పేసి నమ్మి మరి కేసీఆర్ గారిని ఓడించేయాలా, ఆదివాసులు కూడా ఇవాళ మోసపోయినామని చెప్పేసి బాధపడతా ఉంటే వారి ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతా అని చెప్పేసి వారికి మనకి ఎంత తేడా ఉంది అంటే ఒక 2% ఓట్లు మాత్రమే తేడా ఉంది. దానికి మొత్తం మనం పెద్దగా వరి కావాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా మనందరం కూడా ఉద్యమ పార్టీ ఇది, హనుమంతుడికి కుప్పిగంతలు నేర్పించాల్సినటువంటి అవసరం లేదు. అట్లాగే కేసీఆర్ గారికి మరి తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడాలంటే నేర్పించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో మనందరం కూడా మరి అధిష్టానం ఇచ్చేటువంటి పిలుపు మేరకు మరి ఇంతకుముందే మరి నాయకుడు మరి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు, మనం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలంటే మనకున్నటువంటి ఆయుధం, ఏకైక ఆయుధం పోరాటం ద్వారానే మనమందరం కూడా మరి హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటుగా ఈ 6 హామీలను గుడ్డిగా నమ్మించారు. 6 హామీలు కాదు 420 అని చెప్పేసి మనం లెక్కలు తీస్తే 420 420 హామీలు ఉన్నాయి. మరి ఇటువంటి హామీలు 6 హామీలలో ఉచిత హామీలు అవన్నీ కూడా నమ్మిన మనం మోసపోయిన ఇవాళ ఏం అర్థం కానటువంటి పరిస్థితిలో, దిక్కు లేనటువంటి పరిస్థితిలో మళ్ళీ కేసీఆర్ గారే దిక్కు అని చెప్పేసి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అందుకనే మరి ఈ 6 హామీలు అమలు చేయడానికి మరి మొదటి 9వ తారీఖు రోజునే నేను ప్రమాణ స్వీకారం రోజునే ఆ రోజు చెప్పిండు, పెద్దమ్మా నీకు ఎంత పింఛన్ వస్తుంది, 2000 కదా, ఒక్క నెల ఆగు నీకు 4000 వేస్తా అని చెప్పిండు. అట్లాగే ఓ రైతన్నలకు చెప్పిండు, మీ అందరు కూడా 1,00,000 రూపాయల రుణమాఫీ ఎవరికైందో వెంటనే బ్యాంకులలో వండి 2 లక్షలు తెచ్చుకోండి, నేను 9వ తారీఖే రుణమాఫీ చేస్తా.